జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ప్రత్యేకించిన పిలుపు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. అలాగే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదండి, 10th క్లాస్ బిడ్డలకి, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈరోజుతో లాస్ట్లో ఉంది ఎగ్జామ్స్లు, వారి కోసం. అలాగే పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలు, ప్రతి విద్యార్థులకి, మరి చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళకి వంటపడి సెలవులు. ఇప్పుడు ఆ సెలవుల్లో పిల్లలు ఆలోచనగా తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా దేవుడి నందు మరి పెంచాలని, దేవుడి భక్తిని నేర్పించాలని ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఎండ తీవ్రంగా ఉన్నాయంటున్నారు, ఏది కూడా బిడ్డల మీద పని చేయకూడదు, పెద్దవారి మీద కూడా వీటి విషయంలో ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. 16వ వచనం కూడా చూడండి. అయినను తల్లి గర్భమును పడిన నన్ను ప్రత్యేకపరిచి పిలిచిన దేవుడు, ఆయన అన్యజనులు ఎదుట కుమారుడు కొరకు నేను బయలుపరచవలని ఆయన నా యందు బయలుపరిచినప్పుడు నేను మనుషులు అందరికీ ఆయన నాలో బయలుపరిచిన పిలుపును పెట్టి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇది దేవుడు ప్రణాళికలోనే పూర్ణం నుంచి కూడా జరిగిందని నొక్కి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ పౌలు గారి సంగతి మనందరికీ తెలుసు, చదువుకుంటున్నాం, వింటున్నాం, ఆయన స్టోరీ మొత్తం తెలుసు. ఎందుకంటే పౌలుగా ఉండి ముందు తన పేరు సౌలు. అయితే సౌలుగా ఉండి క్రైస్తవుల్ని చాలా హింసించేవాడు, టార్చర్ పెట్టేవాడు, మరి భక్తులు చంపడం జరిగింది. ఆ వరుసలోనే స్టెఫెను కోసం కూడా మనం చూస్తాం. ఇలా చాలామంది కొండల గృహాల దగ్గరికి వెళ్ళిపోయేవారు, మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అలాంటి ఒక శాడిస్ట్ అయిన ఈ సౌలుని దేవుడు మరి ఎలా రూపించి మన సౌలు గారు మొత్తం స్టోరీ చూస్తే ప్రారంభ దర్శిలో, అంటే మొదటి దశలో ఇతను అతపెద్ద శత్రువు. ఇతరులాంటి శత్రువు తన ముందు వెనక కూడా లేడు, అంత పెద్ద శత్రువు మాటండి క్రైస్తానికి. ఏ పనిలో తిను దమస్క మార్గంలో వెళ్తున్నాడండి, గుర్రం మీద వెళ్తుండగా అగస్తమాటుగా దేవుడిని తన దర్శించాడండి. హల్లెలూయా. వెలుగు దర్శించగా అప్పుడు నేలను కూలిన తర్వాత దేవుడు అతడికి ఎల్లడి చేశాడండి. ఆయన కృప, ఆయన ప్రణాళిక ఎల్లడి చేశాడండి. ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు చాలా గొప్ప మార్పు జరిగిపోద్దండి. చాలా గొప్పగా ఆయన నామాన్ని మహిమపరుస్తారు, ఆశ్చర్యపడుతుందండి. చూడండి, మనం యూట్యూబ్లో చాలా సాక్ష్యాలు వింటున్నాం. ఒక వ్యభిచారి స్త్రీ దేవుడు దర్శించగా దేవుడు మాట్లాడగా ఆవిడ మారి గొప్ప సాక్షిగా ఉన్నదని. ఒక దొంగ లేదా ఒక అంతకుడు, ఒక డ్రగ్స్, ఒక గంజాయి, ఒక ఇలాంటి వ్యక్తులు, అంటే ఒక సైకో, ఇలాంటి ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒక 1999లో అండి, ఇంకా నాకు తెలియదు సరిగ్గా, అప్పుల్లో ఒక సేవకుడిని కుటుంబం అంతా జీపులు వేసి తగలబెట్టేశారు, చంపేశారు. వాళ్ళ భార్య తన బిడ్డ ఉన్నారు ఇప్పుడు. అయితే వారు చంపిన వారు, అలాంటి అంతకులు కూడా నేటిప్పుడు శాశ్వతులుగానే ఉన్నారండి. హల్లెలూయా. చూడండి, ఎలాంటి వారినైనా సరే దేవుడు దర్శిస్తే గొప్ప మార్పు పొందుకుంటారు. ఒక అంతకుడు చాలామందిని చంపేసిన వ్యక్తిని మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో ఉంటే సాక్షికాలు ఏంటి, అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించగా గొప్ప సాక్షిగా
తగ్గింపు స్వభావం, దేవుడు ప్రేమను కనపరిచేవారుగా మారిపోయారండి. చూడండి, ఇక్కడ ఆ మొదటి సగంలో అంటే మొదట సువార్త ప్రకటించే ఆ దినములో ఒక విలన్ ఎవరైనా ఉన్నారంటే విలన్కి పెద్ద విలను ఇక్కడ సౌలేండి. ఈ సౌలు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో పౌలుగా ఆ దినమును మారిన వ్యక్తి అండి. హతసాక్షి అయిపోయేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేదండి. హల్లెలూయా. ప్రభు తల్లి గర్భంలోనే రూపించినప్పుడే ప్రణాళిక సిద్ధపరుస్తాడు. నువ్వు ఎంతవరకు మిడుసులుబాటుగా ఉంటావో, గర్విష్ఠగా ఉంటావో, ఎంతవరకు ఉంటావో దేవుడు చూస్తాడు. ఒకేసారి దేవుడిని నిన్ను చూసి ఆయన వద్దకు తెలుసుకొని వస్తావని నీకు అవకాశాలు ముందు తెరిచి పెడతాడు. నువ్వు ఇంకా తెలుసుకోకపోతే దేవుడే నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. పౌలుని దర్శించాడండి ఆ దినమును. దేవుడు తన చిత్తము నెరవేర్చడానికి మనల్ని ప్రత్యేకిస్తాడండి మొదటిగా. రెండోదిగా చూస్తే నీకు అవకాశాలు కల్పిస్తాడు. అంటే ఆయన ఫస్ట్ ప్రత్యేకించుకుంటాడు, తర్వాత నీకు అవకాశం కల్పిస్తాడు. ఎంతవరకు నువ్వు తనను వెతుక్కుంటూ వస్తావేమో అని చూస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు చెయ్యి జారిపోతున్న చివరి నిమిషంలో అప్పుడు నిన్ను దర్శిస్తాడండి ఆయన. హల్లెలూయా. ఇక్కడ చూస్తే అద్భుతమేనండి, దివ్యమైన ఒక మార్పు జరిగిందండి ఇక్కడ పౌలు గారిలో అండి. సౌలు పౌలుగా మారాడు. అలా మన జీవితంలో కూడా సౌలు లక్షణాలు మనలో ఉన్నాయేమో. సౌలు లక్షణాలు అంటే లోకంలో పొరులాడే లక్షణాలు అన్నమాట. సౌలు తత్వం ఏంటంటే మూర్ఖత్వం, ఒక రౌడీజం, ఒక అబద్ధాలు, ఒక గోండా లక్షణాలు. ఇలాంటి ఆడవాళ్ళలో కూడా ఉంటాయి గొడవలాడే లక్షణాలు, ఆ అత్తమాలం ఎదటి వారిని మాటలతో హింసించే లక్షణాలు. ఇలాంటివన్నిటిని కూడా సౌలు లక్షణం దేవుడు ఒక్కసారి దర్శించి మనల్ని పౌలుగా మార్చబోతున్నాడండి. హల్లెలూయా. ఆయన పిలుపుని అందుకొని మనం ఆయన సేవ చేసే వరకు ఉండాలి. చాలామంది ఇప్పుడు సేవ చేస్తున్నానికి సిద్ధపడుతున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, కానీ భారం కలిగిన సేవ చేసేవారు కరువైపోయారండి. భారం కలిగి అదే సౌలు లక్షణాలు ఎంటేసుకుంటూ వస్తున్నారు కొంతమంది. సౌలు లక్షణాలు ఎంటేసుకోవడం రావడం వల్ల సంఘంలో గొడవలు వస్తున్నాయి, ప్రేమ సల్లారిపోతుంది, మరి అనేక కక్షలు కావేశాలు కూడా వస్తున్నాయండి. ఇలాంటివి రాకూడదని మనం ఏమిట సౌలు పౌలుగా మారాడు, కానీ పౌలుగా మారిన తర్వాత సౌలు లక్షణాలు ఏ కోసన కూడా తీసుకొని రాలేదండి. పౌలు గారు తన తీసుకున్న నిర్ణయం మీదే అలా కొనసాగుతూ ఉంటే ఈరోజు పౌలు గారు మన దాకా కూడా ఈ జీవగంధంలో ఎక్కపోనండి. ఇప్పటికి కూడా మనం చెప్పుకోకపోవడమేండి. ఏ కోసన దేవుడి మహిమ పొందుకోలేకపోనండి. దేవుడి కృపని బట్టి ఆయన్ని కొరకు ప్రకటించేవాడిగా ఉండకపోనండి. కానీ చూడండి, మార్పు చెంది ప్రభువుకి అంకితం అయిపోయాడు. చూడండి, అప్పుడు దేవుడి నామని మహిమ వచ్చింది, ఆయన గొప్ప సాక్షిగా కూడా నిలబడ్డాడండి. హల్లెలూయా. మనము కూడా ప్రభు పిలుపుని పెట్టి ఆయన పిలుపుని పెట్టి మన ప్రత్యేకించిన వారిగా పౌలుకులాగా మనం జీవిస్తూ ఆయన సేవ చేస్తూ అన్ని జనుల మధ్యన ఆయన్ని ప్రకటించేవారుగా మనం సిద్ధపడుతూ ఉంటూ అలా సాగిపోతూ ఉంటే కనుక దేవుడు సంతోషపడతాడండి. అలా దేవుడిని మనం అడగాలి, ప్రభా నా జీవితం మీద నువ్వు అందమైన నిర్ణయం ఏం తీసుకున్నావో అది నా పట్ల నెరవేర్చు ప్రభా, అది నాకు బయలుపరచు ప్రభా. అయ్యా నీ మాట వినదానగా ఉన్నానేమో, మాట విననివాడిగా ఉన్నానేమో, ఇప్పుడే అయ్యా నేను నీ చేత్తో దెబ్బలు తినకముందే నువ్వు నాకు బయలుపరిచి నన్ను ఆ మార్గమందు నడిపించయ్యా, నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యని నీవు అడుగు ప్రభు. దేవుడు ఒక చిత్తం అంటూ ఉంటుంది. దేవుడు ఆయన చిత్తం మనం నెరవేరేందుకు కూడా ఉంటుంది. దాన్ని మనం కనిపెట్టి ప్రార్థన చేయాలండి. చూడండి, ఎప్పుడైతే దేవుడికి మనం సరెండర్ అయిపోయి కాబట్టి దేవుడు మన పట్ల ఆ కార్యం చేయాలని మనం ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు సాయం చేస్తాడని. దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో దేవుడికి, అది అద్భుతమైన మలుపుగా ఉంటుందండి. పౌలు గారి జీవితం దేవుడికి అప్పచెప్పేశారండి. అది మేలుకైందా కీడుకైందా? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి కొరకు నివసించాడండి. గొప్ప సాక్షిగా ఉన్నాడు. పౌలు గారికి ముందుకైనా వెనకైనా ఎవరు అలాంటి సేవ చెయ్యలేదండి. అలాంటి కరపత్రికలు ఆయన అంత చేసిన గొప్ప సేవ భూమి మీద ఎవరు లేరండి.
దేవుడు అంతగా ప్రత్యేకించాడండి. నన్ను కూడా దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపించాడు, ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి దాని విషయంలో నువ్వు ఇంకా బలహీనపడుతున్నావా, ఏ ఇబ్బందులను పడుతున్నావా, ఒక్కసారి పరీక్షించుకో. దేవుడిని అడుగు, నీ ప్రణాళిక కొరకు దేవుడిని అడుగు. ఊరికనే దేవుడు ఎవరిని సృష్టించడండి, వృధాగా పోనివ్వడండి. ఒక ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన చిత్తం నెరవేరుతుంది. నెరవేరకుండా ఆటంకాలు పడుతున్న ఏమైనా నీలో సౌలు లక్షణాలు ఉన్నాయేమో ఈరోజే ఆయన మాటకు లోబడు. వాక్యం వస్తుందా సరిచేసుకోమని సరిచేసుకుని లోబడు. దర్శనాలు వస్తున్నాయా, దర్శనానికి లోబడు. ఆయన మాట ప్రాఫెసీలు వస్తున్నాయా, లోబడు. నువ్వు లోబడ్డం మొదట మాటగా లోబడిపోయాడండి. ఇక్కడ సౌలన్న వ్యక్తి పౌలుగా మారిపోయాడు. చూసారా, మనము కూడా మొదటి మాటకి ఎన్నో మాటలు వస్తున్నాయి, లోబడల లక్షణాలుగా ఉంటున్నాం. ప్రత్యేకించిన వారు తల్లి గర్భంలోనే ప్రత్యేకించాడు. ఆయన కృపను బట్టి మనం నడిపిస్తుంది. పౌలు గారి జీవితంలో మధ్యన కాలంలో అంటే సగం జీవితం తను విలనగానే జీవించాడు. ఇంకా మాట వినని మనిషిగా అయిపోయాడని అతని జీవితంలో మధ్యలోనే దేవుడు దర్శించాడండి. అలా దర్శించడం వల్ల అతని జీవితం దేవుడు చేతిలో అప్పచెప్పడం వల్ల ఏమైందండి, పౌలు గారు అనేక అన్యజనుల మధ్యన కుమారుడు కొరకు ఆయన ప్రకటించడం జరిగిందండి. అనేక వారు ప్రభు వైపు తిరిగారండి. నేటికి ఇప్పటికీ మన మధ్యకు ఉందంటే ఈ సువార్త మరి ఆనాడు ఆబత్తులు ప్రకటించిందే కదండి. ఒకప్పుడు నా జీవితం కూడా ఎందుకు పనికిరాని జీవితం అండి, ఎందుకు పనికిరానిదండి. అందరితో తునీకరించి పడుతున్న నా జీవితాన్ని దేవుడు దర్శించి నన్ను ఈ స్థితిలో నిలబెట్టి అనేక చేత మరి అక్క, అమ్మ, చెల్లి ఎంతో గౌరవం దేవుడు నాకు ఇచ్చాడండి. ఎంతోమంది ప్రార్థించేవారు, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎంతోమంది దగ్గర నాకు గౌరవం ఇచ్చాడండి. ఆయన మహిమపరుచుకుంటున్నాడండి. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నా విషయంలో రూపించాడండి. నాకు తెలియలేదు, ఆయనే నన్ను దర్శించి ఆయన నన్ను పట్టుకొని నన్ను సరిచేసి నాకు ఆరోగ్యం ఇచ్చి అన్నీ ఇచ్చి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడండి. హల్లెలూయా. ఒక చదువు లేని దానండి, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, ఒక జ్ఞానం నైపుణ్యాలు ఏమీ లేవండి నాకు. అలాంటిది దేవుడు నన్ను ఆయన ఆత్మచేత నన్ను ఎలా నడిపిస్తున్నాడండి. మీ కళ్ళ ముందు చూస్తున్నారు, వింటున్నారు కదా. అలాగే ఇక్కడ మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్పగా నిన్ను ఆయన వాడుకోబోతున్నాడు. ఆయన పరిచయలో నిన్ను వాడుకొని మరి ఆయన మహిమపరుచుకుంటాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే పౌలులాగా నువ్వు దేవుడికి లోబడ్డమే చేయాలి. ఎందుకంటే నిన్ను ప్రత్యేకించాడు కాబట్టి. ఇప్పుడు దాకా నువ్వు నెమ్మది లేక కలవరపడుతూ ఉన్నావేమో. నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రత్యేకత, ఆయన మాటను గుర్తిస్తావో, ఆయన మాటకు నువ్వు లోబడతావో నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. చేదు అనుభవాలు నీకున్నా సరే ఎంతో సంతోషంగా నువ్వు సాగిపోతావు. నీ జీవితంలో మర్చిపోకు, నువ్వు ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టుకో, దేవుడికి జరుగు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనలోనే సమస్తము జరుగుతుంది. కాబట్టి ఆయనకు నువ్వు దూరం అయిపోయి రేపు ఏమీ సాధించలేవు. నీవు నీ కుటుంబం కూడా ఆయన చిత్తంగానే నడుస్తుంది. ఆయనలోనే అడుగు, ప్రార్థించు, దేవుడిని అడుగు, దేవుడికి సహాయం చేస్తాడు. నువ్వు ఈ మాటలు ఎంతుందో మీరు ఎవరైనప్పటికీ కూడా, మీరు పరిచర్య చేస్తున్నారా, దేవుడి సేవ చేస్తున్నారా, సేవకుడా బోధిస్తున్నారా, ఏ కోణంలో దేవుడు పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా వెనక్కి తిరిగిపోకు. నీ మొదట సౌలు జీవితం విడిచిపెట్టి ముందుకు సాగిపో. పౌలుకులాగా వెనకున్నాయి మరిచి ముందున్న వాటి వరకు నువ్వు పెరుగుపెట్టు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఈ కొద్ది మాటలు మన అందరి హృదయంలో దేవుడు ఫలింప చేయనుగాక. ఆమేన్.